హాయ్ హలో నమస్తే. బాపట్ల మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ బాపట్లకి సంబంధించి పీపీపీ మోడల్లో దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. దాన్ని మీరు ఆపాలి అని చెప్పి ఇదిగో బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ అని ఒక టీమ్గా ఫామ్ అయ్యి కొంతమంది పాపం ఉద్యమం చేస్తున్నారు. నాకు మెయిల్ పెట్టారు. దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. బాపట్ల అనే కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో నేను ఎంపీగా పోటీ చేయబోతున్నాను. మీకు చెప్తున్నా ఇప్పుడుగానే. నాకు తెలిసి ఇప్పుడుగా నాకు 100 మంది కూడా ఓటేయరు. నాకు తెలుసు, నేను నా రియాలిటీ నాకు తెలుసు. ది రియాలిటీ ఈజ్ దట్ ఇఫ్ ఐ కంటెస్ట్ యాజ్ ఎంపీ ఇన్ ఫర్ బాపట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, నాకు 100 మంది కూడా ఓటేయరు. నేను ఈ మాట చెప్పగానే మీరు అనుకుంటారు, ఏమైనా తొక్కరా నీకు 100 మంది కూడా ఓటేయరు, నువ్వేంది ఎంపీకి పనికి వస్తావు, ఎంపీకి పోటీ చేస్తావు అని మీరు అనుకుంటారు. అందుకని మీరు అనకముందు నేనే చెప్తాను. ఓకే, నాకు తెలిసి నాకు 100 మంది కూడా ఓటేరు ఇప్పుడు బాపట్ల నియోజకవర్గంలో ఇప్పుడిగా. కానీ 2029 ఎన్నికలకి చాలా టైం ఉంది. ఈ 29 ఎన్నికల లోపు నేను చాలా నా యొక్క స్లోగా నేను ఏమి చేద్దాం అనుకుని మీకు చెప్తూ ఉంటాను. మీరు నాకు ఎలాగ ఓటేయాలి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి రమేష్కి ఓటేద్దాము, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేస్తారట, ఏదైనా పార్టీ తరఫున కానీ లేదంటే ఇండిపెండెంట్గా నేనైతే పోటీ చేస్తాను బాపట్ల నియోజకవర్గం ఎంపీగా. మీరు నాకు ఎందుకు రమేష్కి ఓటేయకూడదు? నేనైతే మీకు డబ్బులు ఇవ్వలేను, మీకు వేరే పార్టీలో డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తీసుకొని నాకు ఓటేయండి. నేను అదే చెప్పను, ఎందుకంటే నేను ఇవ్వలేను కాబట్టి. నేను మీకు ఏం చెప్తున్నాను, ఎవరెవరైతే పార్టీలు డబ్బులు ఇస్తారో అందరి దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఓటేయండి. ఓటు చోరీ చేసి దొంగ ఓట్లు వేసి దొంగతనంగా గెలిచే వాళ్ళకంటే నాలాంటి వాడికి ఓటేయటం చాలా మంచిది. వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నాకు వేయటం అది పెద్ద అన్యాయం ఏం కాదు. ఎందుకంటే ఓటు చోరీ చేసి గెలిచిన వాళ్ళకంటే కూడా వేరే పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని నాలాంటి వాడికి ఓటేయటం అన్యాయం కాదని నేనైతే అనుకుంటున్నా. దయచేసి మీరు నాకు ఎంపీగా ఓటేయటానికి మీరు సిద్ధంగా ఉండండి. బాపట్ల నియోజకవర్గం ఎంపీగా పోటీ చేయబోతున్నాను నేను, అది మీకు చెప్పాను. ఓకే, మోరోవర్ నా ఎజెండా ఒకటే. బాపట్ల నియోజకవర్గంలో చాలా ఎసైన్డ్ భూములు, షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించిన చాలా ఎసైన్డ్ భూములు స్కామ్ చేశారు. ఆ భూములు మొత్తం కూడా వీళ్ళ భూములు లేవండి, అసలు ఇంక లేవు. ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి ప్రభుత్వ భూములు పంచుతాయి కదా, ఆ భూములు పంచే ఇంక లేవు, అయిపోయినాయి. ఆల్మోస్ట్ అయిపోయినాయి. 80%, 20% ఉన్నాయి. ఆ 20% కూడా మీకు ఇస్తారో లేదో తెలియదు, కంపెనీలకు వాళ్ళకి ఇస్తారు. ఓకే, ఇప్పుడిప్పుడుగా భూస్వాములు ఎవరు లేరు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి భూస్వాములు ఎవరు లేరు. ఇక మీరు జీవితాంతం మీరు తరతరాలుగా మీరు కూలీలుగా బతకాల్సిందే. ఈ యొక్క పొలిటీషియన్స్ ఎవరైతే దాన్ని అమ్ముకోవచ్చు, 10 సంవత్సరాలు అమ్ముకోవచ్చు, 15 సంవత్సరాలు అమ్ముకోవచ్చు అని మీ భూమిని మొత్తం కొనేశారు, అది ఇల్లీగలు. 1947 నుంచి 1947 నుండి ఏ ప్రభుత్వ భూములు కనుక ఎస్సీ ఎస్టీలకి అమ్మారో ఆ భూములు ఎవరెవరైతే కొన్నారో మొత్తం క్యాన్సిల్ చేస్తాను. మీరు నన్ను కనుక ఎంపీగా చేస్తాయి మొత్తం క్యాన్సిల్ చేపిస్తాను. నేను పోరాడతాను పార్లమెంట్లో. ఎందుకంటే ఎవరెవరైతే షెడ్యూల్ క్యాస్ట్ ల్యాండ్లు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి మీరు వేరే వాళ్ళు కొనడానికి లేదు. ఈ యొక్క ఎవరెవరైతే చట్టాలు చేశారో చట్టాలు కూడా మార్చి చేపించి మీ భూములు మీకు ఇప్పించే బాధ్యత నాది. నేను పార్లమెంట్లో ఓటాడతాను. నాకు మీరు ఓటేసి గెలిపించండి. నేను చెప్పదలుచుకుంది అది. ఓకే, ఎజెండా స్లోగా ఒక్కొక్కటి చెప్తాను. మొత్తం ఒకసారి చెప్పినా సరే మరి ఇది పొలిటికల్ స్పీచ్ అయితే నేను అది చెప్పదలుచుకోవాలి. ఇది వీళ్ళ గురించి మాట్లాడతా. టాపిక్ ఇది నా టాపిక్ చెప్పాను సడన్గా. ఇదండి ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాపట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై నడుం బిగించిన ఉద్యమ కమిటీ. పాపం వీళ్ళు పీపీపీ మోడల్ పెద్ద మోసం అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. పీపీపీ మోడల్ అనేది మోసం అని. ఇప్పుడు అపోజిషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 కోట్లు ఎంతో 50 లక్షలు ఓకే సంతకాల సేకరణ ఏదో మొదలెట్టారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరిని చూస్తే ఇండియా బ్లాక్ వాళ్ళకి కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇది సమాజ్వాదీ పార్టీ అయిన జెండా ఉంది, వీసీకే తమిళనాడు జెండా ఒకటి కనిపిస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తున్నారు, సిపిఐ సిపిఎం వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళంతా ఇండియా బ్లాక్ లాగా నాకు కనిపించారు. ఓకే, ఎందుకంటే వీళ్ళ యొక్క జెండాలు చూస్తే, మెడల్లో జెండాలు చూస్తే. ఓకే, సరే వీళ్ళందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి బాపట్ల దానికి సంబంధించి 9వ తారీఖున
ఎన్జిఓ హాల్ పీపీపీ మెడికల్ కాలేజీలు ప్రైవేటీగా నిరసిస్తూ పెద్ద సదస్సు జరిగిందంటే. ఇదిగో ప్రముఖ వైద్యులు ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటి అంజిబాబు, సిపిఐ కార్యవర్గ సభ్యులు పరుచూరు రాజేంద్ర బాబు, ఎవరెవరు సింగరకొండ సిపిఎం కార్యదర్శి అజయ్, వీళ్ళందరూ ఇండియా బ్లాక్ వాళ్ళే. ప్రభుత్వ మెడికల్ కళాశాల కో కన్వీనర్ డాక్టర్ వసుంధర కుర్ర, వీసీకే పార్టీ అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్, సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు. ఈ పార్టీలనున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ దర్శి విష్ణుశంకర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి తవా సురేష్, వీళ్ళందరూ పాల్గొన్నారంటండి. పివి రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది ఇది. రాష్ట్ర కన్వీనర్ ఆల వెంకటేశ్వర్లు, ఇక్కడ ఐఏఎస్ పివి రమేష్ గారు ఫోటో కనిపించింది నాకు అక్కడ. ప్లస్ నాకు ఇది పంపించాడు, ప్రదీప్ కుమార్ పంపించాడు. అతను అటెండ్ అయ్యాడు నిన్న. యాక్చువల్గా ప్రదీప్ కుమార్ అతను అటెండ్ అయ్యే మీటింగ్ నాకు ఇదంతా పంపించాడు. సరే, ఇది మొత్తం నేను చదవటం ఎందుకులే కానీ ఇది మీకు మ్యాటర్ అయితే అర్థమైంది. వీళ్ళందరూ కూడా పీపీపీ వ్యతిరేకిస్తున్నారు, ప్లస్ మెడికల్ సీట్లు అమ్ముకోవటం. నేను అదే చెప్తున్నాను. ఎవరో ఒకరు ఇదిగండి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సబ్ ఫండ్ని నేను ఆ గతంలో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దీనికి సబ్ ఫండ్ ఎందుకు పెట్టారంటే, ఇదిగోండి కుంటోళ్ళు ఉన్నారు, కుంటోళ్ళకి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి అవసరాలు వేరుగా ఉంటాయి. కుంటోళ్ళకి అవసరాలు ఏముంటాయంటే, వాళ్ళు నడవలేరు కాబట్టి ఏం చేయాలి, వాళ్ళకి వీల్ చైర్ కావాలి, బాత్రూంలోకి వెళ్ళలేరు కాబట్టి డిఫరెంట్గా బాత్రూమ్ ట్యాంక్ సపరేట్గా కట్టించాలి, బ్రష్ చేసుకోవడానికి వెళ్ళలేరు కాబట్టి సపరేట్ ట్యాంక్, వాళ్ళందరూ అవసరాలు వేరు ఉంటాయి కాబట్టి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫండ్ అని ఒకటి పెట్టారనుకోండి, అది వాళ్ళకు ఉపయోగపడాలి. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ అనేది వీళ్ళకి ఉపయోగించాలి. ఎస్సీ ఎస్టీకి వాళ్ళ అవసరాలు వేరుగుంటాయి. వాళ్ళ అవసరాలు ఏముంటే వాళ్ళకి ఎక్కువగా జనరల్ కేటగిరీతో పోటీ పడలేరు, వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్లు కాలేరు, వ్యాపారాల్లో రాణించలేకపోతున్నారు, వాళ్ళకి భూములు లేవు, వాళ్ళకి మెడికల్ కాలేజీల్లో వాళ్ళకి స్పెసిఫికల్గా కాలేజీలు లేవు, హాస్టల్స్ లేవు, వసతి గృహాలు లేవు, వాళ్ళకి సపరేట్ నీడ్స్ ఉంటాయి. దానికోసం ఎస్సీ ఎస్టీ ఫండ్ పెట్టారు. ఈ మొత్తం ఎస్సీ ఎస్టీ ఫండ్ సబ్ ఫండ్ మొత్తం వదిలేసి వీళ్ళు మొత్తం తీసేసి మొత్తం జనరల్ ఫండ్కి నెట్టేసి, ఏమంటే ఎస్సీ ఎస్టీ ఫండ్ ఏదంటే ఇదిగో ఇది ఫ్రీ బస్సుకి ఎస్సీ ఎస్టీలు కూడా ట్రావెల్ చేస్తున్నారు కదా, ఫ్రీ బస్సులో ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలు కూడా ట్రావెల్ చేస్తున్నారుగా, దాంట్లో 100 కోట్లు ఫ్రీ బస్కి వెళ్ళినాయి. ఏమన్నా దానికోసం కాదు కదా పెట్టింది. తల్లికి వందనంలో కొంత వెళ్ళింది. జగన్ గారి టైంలో అదొక స్కీమ్ ఉంది, జగన్ గారి టైంలో జగనన్న విద్యా కానుక ఆ స్కీమ్ ఉందనుకోండి. సో ఇవన్నీ ఏంటి జనరల్ స్కీములు. ఈ జనరల్ స్కీములకి ఎస్సీ ఫండ్ వాడకూడదు, అది పొరపాటు. అది చాలా అన్యాయం. అది కావాలంటే మీరు సపరేట్ బడ్జెట్ పెట్టండి, 100 కోట్లు కాదు 10 కోట్లు పెట్టండి. ఎస్సీ ఎస్టీ ఫండ్ అని ఒక 10 కోట్లు పెట్టండి, 10 కోట్లు బట్ స్పెసిఫికల్లీ వాడండి. అఫ్కోర్స్ ఎస్సీ ఎస్టీ ఫండ్ అనేది బేస్డ్ ఆన్ ది పాపులేషన్ సైజుని బట్టి మీరు సపరేట్ ఫండ్ ఇవ్వాలని ఉంది. జనరల్ స్కీమ్లోకి వాటిని తీసుకురావడం కరెక్ట్ కాదు. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయండి. వీటన్నిటికి కూడా ఈ ఎస్సీ ఎస్టీలుగా నియోజకవర్గాల్లో పార్టీల తరపున పోటీ చేసేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడనివ్వరు, వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడనివ్వరు. మాలాంటి ఇండిపెండెంట్గా ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా మాట్లాడుతాను కదా, నేను మాట్లాడతాను, నాకు మీరు బాపట్ల పార్లమెంట్గా నాకు ఓటేయండి మీరు, నేను మాట్లాడతాను ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే పార్టీల్లో వాళ్ళకి నోరు ఉండదు, వాళ్ళకి నోరు మూసేసారు వాళ్ళందరికీ. నేనున్నా మీకోసం మాట్లాడటానికి, నేను మాట్లాడతాను. బాపట్ల నాకు ఎంపీగా నేను పోటీ చేస్తాను, నాకు మీరు ఓటేయండి. ఇదేంటిది బాపట్ల మెడికల్ కళాశాలపై నడుం బిగించిన ఉద్యమ కమిటీ పీపీపీ మోడల్ చూసాం. 9వ ఆదివారం బాపట్లలో ఎన్జిఓ హోమ్ హాల్లో పీపీపీ పేరుతో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ పెద్ద సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణాన్ని వివిధ పార్టీల రాష్ట్ర నేతలు, పరిరక్షణ కమిటీ బృందం, ప్రజాపౌర సంస్థల నేతలు భవనం నిర్మాణాన్ని తెలుగు రావట్లేదు నాకు. ప్రధాన రహదారికి అత్యంత సమీపంలో 56 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణాలు ప్రారంభం కావడాన్ని గమనించారు. గత 17 నెలలుగా బాపట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అదనంగా ఎలాంటి నిర్మాణం జరగలేదు.
అక్కడ ఉన్నటువంటి మొత్తం తీసుకెళ్ళి పిడుగురాళ్ళకి వేస్తున్నారట. అక్కడ బిల్డింగ్ కట్టలేదు సరిగేదా, అక్కడ ఉన్న ఇనుము మొత్తం కూడా పిడుగురాళ్ళ కాలేజీకి తరలిస్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాలేజ్ అది, దాన్ని పీపీపీలో నెట్టలేరు అనమాట వాళ్ళు. బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లోకి మార్చవద్దంటూ స్థానికులు నడుంబించారు. 56 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలను కాపాడుకోవాలని ఉద్యమిస్తున్నారు. ఓకే, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ విజ్ఞప్తి. జగన్ గారు అధికారంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాలేజీలు కట్టారు జగన్ గారు హయాంలో నిర్మించిన రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు 23-24 సంవత్సరాల నుంచి కట్టారు. పులివెందుల, పిడుగురాళ్ళ లెటర్ ఆఫ్ పర్మిషన్ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేయాల్సింది. పీపీపీ మోడల్ పబ్లిక్. సాక్షిలో ఒక పేపర్ వచ్చింది, సాక్షి న్యూస్ పేపర్ చూద్దాం ఉండండి. ప్రైవేట్ పరంగానున్న ఏపీ మెడికల్ కాలేజీలు, ఇది మనం రోజు చదివి బోర్ కొట్టింది. ఇది రోజు వచ్చింది. ఇది పీపీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుండి ఈ ప్రైవేట్లోకి నెట్టడం అనేది జరుగుతుంది. జగన్ పాలనలో జరిగిన మంచి నాశనం చేయాలని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. జగన్ హయాంలో ఏపీ కొత్తగా 17 కాలేజీలు కట్టారు. వీటిలో 5 మెడికల్ కాలేజీలు గత ఏడాది ఆయన ప్రారంభించగా తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. 12 కాలేజీలు చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభం. 4,840 కోట్లతో 17 కళాశాలలు, ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య వసతులు సమకూర్చి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సుమారు 8,480 కోట్ల ప్రతి జిల్లాకు 2,550 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి అన్నారు. ఇదైనా సాక్షి న్యూస్ అంతే కదా. 10 మెడికల్ పీపీపీ నిర్మించడానికి బాపట్ల నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ. ఇప్పుడు ఈయన ఎంపీ గారు. ఏమంటే ఈ ఎంపీ గారు ఎస్సీ ఎంపీ గారు, బాపట్ల ఎంపీ ఎస్సీ ఎంపీ గారు, నేను పోటీ చేయబోతున్నాను, ఈయనకి వ్యతిరేకంగా నిలబడతారు. రేపు 100% ఈయనకి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి వ్యతిరేకంగా నేను పోటీ చేస్తాను బాపట్లలో. ఎందుకంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు నోరు తెరవకుండా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ సంబంధించిన అసలు 20% రిజర్వేషన్ ఇవ్వాలి, ఎందుకు అడగట్లేదు మీరు? 20% రిజర్వేషన్ రావాలంటే జనాభా ప్రాతిపదికన పక్కన తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది కదా, మీరు ఎందుకు అడగట్లేదు? బీసీలకు సంబంధించి 40% రిజర్వేషన్ ఎందుకు అడగట్లేదు? ఎందుకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సబ్ ఫండ్ సపరేట్గా ఇస్తున్నారు, ఎందుకు అడగట్లేదు మీరు? ఎందుకు మీరు వీళ్ళకి సంబంధించిన ఏమంటారు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారు, దాని గురించి ఎందుకు అడగట్లేదు? ఎందుకు రిజర్వేషన్స్ ఎత్తేసారు ప్రమోషన్స్లో, దాని గురించి ఎందుకు అడగట్లేదు? గతంలో 27 పథకాలు రద్దు చేశారని పెద్ద ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. ఆ 27 పథకాలు ఇప్పుడు ఉన్నాయా, రన్ అవుతున్నాయా? అవి మీరు మాట్లాడతలేదు ఎందుకు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తం నోరు మూసుకున్నారు? ఎందుకంటే వీళ్ళెవరూ నోరు తెరిసే ధైర్యం వాళ్ళకి లేదు. కాబట్టి నేను పోటీ చేస్తున్నాను బాపట్లలో. మీరు దయచేసి నాకు ఓటేయండి. బాపట్ల నియోజకవర్గం, బాపట్లనే కాదు నాలాంటి వాళ్ళని ప్రతి ఎంపీ నియోజకవర్గం ఒకరిని లేపుతాను నేను 100%. ప్రతి ఎంపీ నియోజకవర్గం ఒక క్యాండిడేట్ లేపుస్తాను నాలాంటి. అందరూ ఇండిపెండెంట్గా వేస్తారు, లేదంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీలు వేస్తారు, లేదంటే విజయ్ కుమార్ అన్న పార్టీలోనూ ఏదో ఒక పార్టీలు వేస్తాం. విజయ్ కుమార్ అన్నకి సపోర్ట్ చేయటము, జగన్ గారి సీట్లు ఇస్తే మా 17 మంది జగన్ గారికి, లేదా చంద్రబాబు నాయుడు గారికి, లేదంటే బీజేపీ తరపున పోటీ చేస్తాము. అంటే నేనేమన్నానంటే ఇంటెన్సిటీ చెప్తున్నాను. ఇంటెన్సిటీ చెప్తున్నా. నా బాధ ఏంటంటే మీరు నోరెత్తట్లేదని నా బాధ ఏంటి మీరు మిగతా మెయిన్గా రిజర్వేషన్స్ వదిలేసి మిగతా ఏవో మాట్లాడుతున్నారు. మిగతా ఏమి మాట్లాడుతున్నారండి? రిజర్వేషన్స్ వాళ్ళకి ప్రభుత్వ సంస్థలు మొత్తం ప్రైవేట్ వెళ్తే రేపు పొద్దున వీళ్ళకి ఉద్యోగాలు ఉండవు, రోడ్లంటే తిరుగుతున్నారు కుర్రోళ్ళు మొత్తం. వాళ్ళు భూములు ఎందుకు అమ్మేస్తున్నారు? చట్టాలు ఎందుకు మారుస్తున్నారు? నాకైతే తెలియదు. చట్టాలు ఎందుకు మారుస్తున్నారండి? 5 సంవత్సరాలు అమ్ముకోవచ్చు, 10 సంవత్సరాలు అమ్ముకోవచ్చు. వాళ్ళు అమ్ముకుంటారని కదా, వాళ్ళు అమ్ముకోకూడదని పెట్టారు. వీకర్ సెక్షన్స్ అని కదా వాళ్ళకి చట్టాలు పెట్టారు. అవన్నీ ఎవరు మార్చమన్నారు? మార్చేసి మొత్తం భూములు మొత్తం కూడా ఏం చేసుకుంటారండి? 2,000 కోట్లు, 2,000 ఎకరాలు ఒక రైతు దగ్గర ఉంటాయి. వీడేమో 2 కేజీలు బియ్యం లేక అడక తింటూ ఉంటాడు ఎస్సీయోడు. ఒక్కొక్కరి దగ్గర 2,000 ఎకరాల భూములు ఉంటాయి. ఏం చేసుకుంటారండి 2,000 ఎకరాల పొలాలని? వాడికి ఒక 2 ఎకరాలు ఇచ్చారే, నువ్వు అమ్ముకోకూడదు, నువ్వు వీకర్ సెక్షన్, నువ్వు ఊరికే అమ్ముకుంటావు, నీ దగ్గర డబ్బులు అవసరం వచ్చినప్పుడు అని ట్యాంక్ పెట్టింది. ఇందిరాగాంధీ పెట్టింది. అందుకే ఇందిరాగాంధీ ఏం పెట్టిందమ్మా, ఎస్సీలు 40 సంవత్సరాలు అమ్ముకోవడానికి లేదని పెట్టింది.
ఇది మొత్తం కొత్త కొత్త సిద్ధాంతాలని తీసుకొచ్చి మేము రియల్ ఎస్టేట్ చేయకూడదా, వ్యాపారం చేయకూడదా అని మొత్తం తెచ్చారు. ఇప్పుడు ఒకటి చెప్పండి, భూమి ఎస్సీల చేతులు ఎంత ఉందండి? ఎంత ఉందండి భూమి ఎస్సీలు, షెడ్యూల్ క్యాస్టుల చేతిలో? బీసీలు, ఎస్సీ, ఎస్టీల చేత బీసీలు పర్లేదు 40% వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఉంది. ఎస్సీ, ఎస్టీల చేతిలో ఎంత ఉంది భూమి? ఓకే, ఏది ఆ ఉన్న కొద్దికి కూడా బీడు భూములు, పనికిరాని భూములు, సౌడు భూములు, ది ఫర్టైల్ ల్యాండ్ on these lower communities. How much land is there? Nobody is there. Nobody is having that land. So much injustice. Okay. ఇంజస్టిస్ గురించి ఈరోజు నుంచి మాట్లాడతాను. మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి, నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మనందరం కలిసి ఇంజస్టిస్ని ఎదుర్కొందాం. అటాచ్డ్ జియో ఆర్టీ నెంబర్ 590 డేటెడ్ September 9th ఫర్ యువర్ రెఫరెన్స్. కూటమి ప్రభుత్వం 9/9/2025 జియో ఆర్టీ నెంబర్ 590 ఇవ్వకపోతే మేమందరం బాపట్ల మెడికల్ కాలేజీని ప్రభుత్వమే కట్టాలని రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది పోయి కాలేజీని పీపీపీ మోడల్లో. సరే, ఇదంతా మీకు ఫోటోలు చూపిస్తాను. ఓకే, రోజు వచ్చేది నాకు ప్రదీప్ పంపిస్తూ ఉంటాడు ఇవన్నీ. ఇది ఫోటోలు చూపిస్తాను. ఓకే, చాలామంది మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొన్ని అంటే ఇండియా బ్లాక్ పార్టీ వాళ్ళు కనబడుతున్నారు నాకు ఇక్కడ ఎక్కువ మంది. వీళ్ళందరట ఎవరు? షేక్ మస్తాన్ వలీ, మాజీ శాసనసభ్యులు, ఏపీ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ అతను, సిపిఎం రమాదేవి, డి రమాదేవి, టేగ ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మరియు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ఓకే, గంట అంజుబాబు, కొరి వినయ్ కుమారు, వసుంధర కొర్ర, ఎన్జే విద్యాసాగర్, మేధా శ్రీనివాసరావు, షేక్ జడ్ భాష. ఓకే, సేవ్ ఏపీ మెడికల్ కాలేజెస్. ప్రభుత్వ మెడికల్. ఎన్ని ఫోటోలు చూపిస్తున్నా మీకు. ఇదంతా కాదండి, ప్రజాధనాన్ని స్కామ్లు లేకుండా ప్రజాధనాన్ని జాగ్రత్తగా ఒక మార్జినల్ సొసైటీ బయటికి తీసుకురావాలి, వాళ్ళని ఎలాగ మనం పైకి లేవనెత్తాలి అనే ఒక చిన్న మంచి ఆలోచన ఉంటే ఇవన్నీ జరగవు. ఓకే, ఒక మంచి ఆలోచన ఉండి ఇక అందరినీ మనం పైకి తీసుకురావాలి, అందరికీ అవకాశాలు ఇవ్వాలి. దీంట్లో ప్రతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వీకర్ సెక్షన్స్ని మన పైకి తీసుకురావాలని ప్రేమ ఉందనుకోండి, ఇవన్నీ ఇన్ని పొరపాటులు జరగవు అడ్మినిస్ట్రేషన్లో. మనం ఒకే యాంగిల్లో ఆలోచించామనుకోండి, ఎందుకు ఆలోచిస్తాం అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఇది వీకర్ సెక్షన్ వాళ్ళని ఏమంటారు సలహాదారులుగా పెట్టుకోరు. ఒక ఎస్సీ వ్యక్తిని సలహాదారుని, నాకు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారుని పెట్టుకున్నాను అనుకోండి, నేను టక్కన ఫస్ట్ చెప్పేది ఆయనది అది 98 మేము ఎత్తేయమని చెప్తాను ఆయనకి. అందుకనే ఆయన నన్ను పెట్టుకోడు. సార్ ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వమని జగన్ గారి సలహాదారుని పెట్టుకుని నేను ఫస్ట్ పక్కన ఉండి సార్ ఎస్సీ రిజర్వేషన్ తీయొద్దు సార్ అంట. అందుకని జగన్ పెట్టుకోడు. వీళ్ళెవరు పెట్టుకోరు సలహాదారులు. ఎస్సీలను ఎందుకు వీళ్ళు పెట్టుకుంటారు? ఎవరిని పెట్టుకుంటారు? కొంచెం డామినెంట్ సొసైటీలు మొత్తం సలహాదారులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఎస్ఎల్కి రిజర్వేషన్లు ఇవ్వండి, పూరు గుడిసెలో వాడికి డబ్బులు ఇవ్వండి, ఇవన్నీ చెప్పరు కదండి వాళ్ళు ఏం చెప్తారు? ఇదిగో ఇన్వెస్ట్మెంట్లు తీసుకొద్దాము, ఆ కంపెనీలు తీసుకొద్దాము, వాడికి ఒక 100 కోట్లు ఇచ్చేసి ఆ కంపెనీని పట్టుకొచ్చేద్దాము, ఉద్యోగాలు ఇద్దాము, సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇది వాళ్ళ మైండ్ అంతా అట్టుండేది. పోనీ కనీసం ఒక సెక్షన్కి ఒక సలహాదారుని పెట్టుకున్నారా? ఒక సెక్షన్కి ఇదిగో షెడ్యూల్ క్యాస్ట్ వాడికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాడు సలహా అడుగుతున్నారా? అడగరు. అది జరిగేది. సరేలేండి, ఇప్పుడుగా నేను పోటీ చేస్తాను బాపట్ల నియోజకవర్గంలో అనగానే బాపట్ల నియోజకవర్గం బండ్లు కట్టుకుని ఆయనకి ఏం రారు, నాకు తెలుసు ఆ విషయం. ఓకే, నేను కామెడీగా చెప్తున్నట్టు మీకు అనిపించినా సీరియస్గానే పోటీ చేస్తాను, 100% పోటీ చేస్తాను. ఓకే, కాబట్టి మీరందరూ దయచేసి నాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. బాపట్ల నియోజకవర్గంలో మొత్తం అన్ని నియోజకవర్గాలలో రెడీగా ఉండండి. థ్యాంక్ యూ, నమస్కారం.